Hi friends, welcome back to our channel. This is Ragupta. ప్రీవియస్ క్లాస్లో మనం ర్యాండమ్ వేరియబుల్స్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు ఏంటంటే మ్యాథ్స్ 2Aలో థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి మనకి 2 7 మార్క్స్ వస్తాయి. సో ఈ చాప్టర్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే మనకి టోటల్గా 7 మార్క్స్ వచ్చేవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ 2, నెక్స్ట్ ప్రాబబిలిటీ 1, నెక్స్ట్ స్టాటిస్టిక్స్ 1, స్టాటిస్టిక్స్ మనకి 1, డిమోర్స్ నుంచి మనకి 2, నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్ నుంచి టోటల్ 7. ఓకే అండి, ఇందులో మనం డిమోర్స్ అనేది కంప్లీట్ చేసాం, నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్ కంప్లీట్ చేసాం. ఈరోజు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ గురించి నేర్చుకుంటే నెక్స్ట్ ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ రిమైనింగ్ ఉంటాయి. ఇది స్టాటిస్టిక్స్ అని కొంచెం క్యాలిక్యులేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని మనం చాయిస్ కింద విడిచిపెట్టిన ప్రాబబిలిటీ అనేది ఒక 3 ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే చాలు. ప్రాబబిలిటీలో నేను వీడియో చేసినా చేయలేకపోయినా బిఫోర్ ఎగ్జామ్స్ మీరేం చేస్తారంటే ప్రాబబిలిటీలో 3 ప్రాబ్లమ్స్ నేర్చుతారు, ఓన్లీ 3. ఏంటంటే ఎడిషన్ థియరం, మల్టిప్లికేషన్ థియరం, బేస్ థియరం. వీలైతే బేస్ థియరం మీద ప్రాబ్లమ్స్. దట్స్ ఆల్. 3 or 4 ప్రాబ్లమ్స్ ప్రాబబిలిటీ నుంచి సరిపోతుంది, ఇనఫ్ అనమాట. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ 2 7 మార్క్స్ కాబట్టి కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఇందులో. ఓకే, ఎక్కువ ప్రాబ్లమ్స్ మీన్స్ ఇందులో ఆ ప్రాబ్లమ్స్ ని మనము డివైడ్ చేస్తాం అనమాట. మోడల్స్ కింద డివైడ్ చేస్తే 5 మోడల్స్ వచ్చాయి మనకు. సో ఈ 5 మోడల్స్ లో ఒక 3 మోడల్స్ అనేవి వెరీ ఈజీగా ఉంటాయి. ఓకే అండి, ఒక 2 మోడల్స్ కొంచెం మనం ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. మిగిలిన రిమైనింగ్ 3 హౌ టు సాల్వ్ ది ప్రాబ్లమ్ నేర్చుకుంటే చాలు, మాక్సిమం మనం ఆన్సర్ చేసేయచ్చు, అతి కష్టమేం కాదు. ఓకే, సో లిసన్ కేర్ఫుల్లీ. ద ఫస్ట్ మోడల్ ఇస్ ఫార్మింగ్ పాలినామియల్ ఈక్వేషన్ విత్ గివెన్ రూట్స్. ఇది హెడ్డింగ్ అనమాట. ఫార్మింగ్ పాలినామియల్ ఈక్వేషన్ విత్ గివెన్ రూట్స్ అంటే ఇచ్చిన రూట్స్ లో నుంచి పాలినామియల్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. పాలినామియల్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఈక్వేషన్ కంటైన్ మోర్ దాన్ 2 ఆర్ మోర్ దాన్ 2. పాలినామియల్ ఈక్వేషన్ అంటే డిగ్రీ అనేది 3 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మనం ఫస్ట్ డిగ్రీ ఉందనుకోండి దాన్ని లీనియర్ అంటాం, లీనియర్ ఈక్వేషన్. సెకండ్ డిగ్రీ ఉందనుకోండి దాన్ని మనం ఏమంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. థర్డ్ డిగ్రీ ఉందనుకోండి క్యూబిక్ ఈక్వేషన్ అంటాం. ఫోర్త్ డిగ్రీ ఉందనుకోండి బై క్వాడ్రాటిక్ అంటాం. ఇలా మనకి నేమ్స్ ఉన్నాయి. ఇంకా దాటిపోయింది అనుకోండి అది పాలినామియల్ కింద చేంజ్ అయిపోద్ది అనమాట. ఓకే అండి, ఇంకా దాటిపోతే మనకి పాలినామియల్ కింద మనము అంటాం. సో ఎలా మనకి ఎన్ని రూట్స్ ఇచ్చాడు అని అంటే ఎన్ని రూట్స్ ఇస్తే అంత పవర్ వస్తుంది అని అర్థం మనకు. ఓకే, 3 రూట్స్ ఇచ్చాడు అనుకో థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. 4 రూట్స్ ఇచ్చాడు అనుకో 4th డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. 2 రూట్స్ ఇచ్చాడు అనుకో సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. ఇలా మనకి. ఓకే అండి, సో మనకి ఇక్కడ 4 రూట్స్ అనేవి కనిపించాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. ఫార్మ్ ది పాలినామియల్ ఈక్వేషన్ విత్ హూజ్ రూట్స్ ఆర్ 1 2 3 4. 4 రూట్స్ ఇచ్చాడు మనకి, పాలినామియల్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. ఓకే అండి, 4 రూట్స్ ఇచ్చాడు. అవి ఎలాంటి రూట్స్? రియల్ రూట్స్ 2 అండ్ కాంప్లెక్స్ నెంబర్స్ 2. మనకి ఏ రూట్స్ ఇచ్చినా మనం ఒకటే ఫాలో అవ్వాలి. కాంప్లెక్స్ రూట్సా, రియల్ రూట్సా, ఇమేజినరీ రూట్సా మనకు అనవసరం, ఏదైనా ఒకటే ప్రాసెస్ అనమాట. కానీ 2 రూట్స్ ఇచ్చాడు అనుకో, ఇప్పుడు x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా. You can take the given 2 roots are let alpha come beta, then the quadratic equation is x minus alpha into x minus beta equals to 0. అంటే ఇలాంటి ఆల్ఫా బీటా అనే 2 రూట్స్ ఉన్నట్లయితే వాటితో ఏర్పడే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇలా ఫామ్ అవుతుందని. అలాగే 3 రూట్స్ ఇచ్చాడు అనుకోండి, హ్యావింగ్ ఆల్ఫా బీటా గామా అనే 3 రూట్స్ ఉన్నట్లయితే అప్పుడు ఈక్వేషన్ x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా ఇంటూ x మైనస్ గామా ఇలా ఫామ్ అవుతుందని. ఇలా 4 రూట్స్ ఉన్నాయనుకోండి, ఆల్ఫా బీటా గామా డెల్టా అని 4 రూట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు సేమ్ x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా ఇంటూ x మైనస్ గామా ఇంటూ x మైనస్ డెల్టా ఈక్వల్ టు 0. ఇలా మనకి 4 రూట్స్ ఉన్నప్పుడు వస్తుంది. అలా ఎన్ని రూట్స్ ఉన్నప్పటికి కూడా n రూట్స్ ఉన్నప్పుడు కూడా మనం ఎలా ఈక్వేషన్ ఫామ్ చేసుకుంటాం. తర్వాత ప్రొడక్ట్ ఈ 2 చేస్తాం, ఈ 2 చేస్తాం, ఈ 2 చేయొచ్చు, ఈ 2 చేయొచ్చు, లేకపోతే ఈ 2 చేయొచ్చు, ఈ 2 చేయొచ్చు. ఎలా చేసినా పర్వాలేదు. మొత్తానికి ఫైనల్ గా ఈ 4 ఈక్వేషన్స్ ని 4 టర్మ్స్ ని మనం ప్రొడక్ట్ చేస్తే 4th డిగ్రీ ఈక్వేషన్ ఫామ్ అయిపోతుంది అంతే.
అంతకు మించి ఇంకేమీ లేదు. ఓకేనండి. సో let us start the answer. Form the polynomial equation. Form the polynomial equation whose roots are 4 roots కాబట్టి ఆల్ఫా బీటా గామా డెల్టా అని తీసుకోవాలి. అంటే ఇది ఆల్ఫా బీటా గామా డెల్టా. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందంటే ఈజ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా ఇంటూ ఎక్స్ మైనస్ డెల్టా ఈక్వల్ టు 0. కరెక్ట్. ఆల్రెడీ 4 రూట్స్ ఇచ్చాడు. ఆల్ఫా బీటా గామా డెల్టా అనుకోండి, రాసేయండి. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా మీన్స్ 3, ఎక్స్ మైనస్ బీటా మీన్స్ 2, ఎక్స్ మైనస్ గామా మీన్స్ 1 plus I. Already you have minus, so minus of 1 plus I, like in this way. So x minus gamma means 1 minus I, that equals to 0. Okay. ఇప్పుడు ఏంటంటే దీన్ని ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈ రెండు రియల్ రూట్స్ ప్రొడక్ట్ చేయొచ్చు. ఈ రెండింటిని కొంచెం మోడిఫికేషన్ చేస్తే మల్టిప్లికేషన్ ఈజీ అవుతుంది. ఎక్స్ మైనస్ 1 మైనస్ ఆఫ్ ఐ అని రాయొచ్చు. దీన్ని ఎక్స్ మైనస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఐ అని రాయొచ్చు. క్లియర్. అలా రాయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మ్ కింద వచ్చింది. అలా రాయకుండా ప్రొడక్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఇప్పుడు ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయాలి. అలా ప్రొడక్ట్ చేస్తాం 2 టర్మ్స్ ని. 2 into 2 అంటే 4 టర్మ్స్ వస్తాయి. ఫస్ట్ ఈ రెండు చేయండి, తర్వాత ఈ రెండు చేయండి, తర్వాత ఈ రెండు చేయండి, తర్వాత ఈ రెండు చేయండి. ఓకే. సో x into x, x square, x into 2 minus 2x, 3 into x minus 3x, minus into minus plus 6. Okay. Next x minus a plus b into a minus b అంటే x minus 1 whole square minus I square equal to 0. Next x square minus 2 minus 3 minus 5x plus 6 into next x minus 1 whole square అంటే a minus b whole square చేయండి. a square plus b square minus 2ab. I square means minus 1. Minus or minus plus 1 equal to 0. Next x square minus 5x plus 6 into x square minus 2x 1 plus 1 2. Again multiply these 2 terms. This term contain 3 terms, this term contain 3 terms. 3 into 3 9. అంటే మనం ప్రొడక్ట్ చేస్తే టోటల్ గా 9 టర్మ్స్ వస్తాయి అన్నాడు. అది ఎలా ప్రొడక్ట్ చేయాలి? ఫస్ట్ టర్మ్ ఫస్ట్ సెకండ్ ఫస్ట్ టర్మ్ చే రిమైనింగ్ 3 టర్మ్స్ ని ప్రొడక్ట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ తో రిమైనింగ్ 3 టర్మ్స్ ప్రొడక్ట్ చేయండి. అలాగే 3 తో థర్డ్. ఓకే అండి, ఇది మన ప్రాసెస్. సో x square x power of 4, x square minus 2x minus 2x cube, x square into 2x square, 5x into x square. ఫస్ట్ టర్మ్ ప్రొడక్ట్ అయిపోయింది టోటల్. సెకండ్ టర్మ్ తీసుకోండి, చూసుకోండి సైన్ కూడా మైనస్ ప్లస్ కూడా చూసుకోవాలి. x into x x cube 5x cube minus minus plus 5x into 2x 10x square minus into plus again minus 10x multiply with second term అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ టర్మ్ 6 multiply with 6x square. నెక్స్ట్ minus 12x plus 12 equal to 0. టోటల్ గా మనకి 9 టర్మ్స్ వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు మనం ఒక ఆర్డర్ ఫామ్ రాసుకోవాలి. ఏంటి ఆర్డర్? ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి పవర్ 4 వస్తుంది. 4 తర్వాత 3 తర్వాత స్క్వేర్ తర్వాత ఎక్స్ తర్వాత కాన్స్టెంట్స్, అది ఆర్డర్. చూడండి x పవర్ 4 అయితే ఒకటే ఉంది. రైట్ ది సేమ్ టైం. x క్యూబ్ చూడండి, ఇక్కడ ఒకటి వచ్చిందండి, ఇక్కడ ఒకటి వచ్చిందండి.
రెండింటిని యాడ్ చేస్తే 7x క్యూబ్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ చూడండి, ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది. 2 ఇక్కడ 10, 12 ప్లస్ 6 అంటే 18x స్క్వేర్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్ చూడండి, -10x -12 అంటే -22x అయిపోయింది. కాన్స్టెంట్ చూడండి, ఓన్లీ 1 వచ్చి ఉంటుంది, ఓన్లీ 4. దట్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ అని అర్థం. ఓకే అండి, చాలా ఈజీగా ఉంటుందండి, చాలా ఈజీ అనమాట. ఓకే అండి, జస్ట్ ఏంటంటే మన ఈక్వేషన్ తీసుకోవడం, నెక్స్ట్ రిక్వైర్డ్ ఈక్వేషన్, జస్ట్ ప్రొడక్ట్ నేర్చుకున్నట్లయితే మనకి ఈజీగా వస్తుంది. ఇలాంటిది మనకు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మోడల్ నెంబర్ 1 అనమాట. దీంట్లోనే ఇంకొక ఎగ్జాంపుల్ అయినా తీసుకొని చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఇప్పుడు మనము ఈ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే 2 రియల్ రూట్స్ 2 కాంప్లెక్స్ రూట్స్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం చేస్తామంటే 2 ఇర్రేషనల్ రూట్స్ 2 అనేవి మనకి కాంప్లెక్స్ రూట్స్ అలా తీసుకొని చెప్తాను చూడండి. 2 irrational roots form the polynomial equation whose roots are ఇప్పుడు ఏంటంటే 2 + or - √3 2 + or - √3 ఇలా కూడా ఇవ్వచ్చు. 2 + or - √3 1 + or - 2i. మనకి 2a కనబడతాయి కానీ 2 కాదు, అవి రూట్స్ 4 ఉంటాయి. కనిపించిన 2 ఉంటాయి, కనిపించను 2 ఉంటాయి. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ వీ కెన్ టేక్ ప్లస్ అండ్ మైనస్ ఆల్సో. సో ప్లస్ తీసుకుంటే ఒక టర్మ్ మైనస్, అలాగే అక్కడ కూడా 1 + or - 2i, ప్లస్ ఒకసారి మైనస్ ఒకసారి. క్లియర్? అలా మనం 4 టర్మ్స్ అనేవి తీసుకోవాలి. సో సేమ్ ఫార్మ్ ది పాలినామియల్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆల్ఫా బీటా గామా డెల్టా. సేమ్ ఈక్వేషన్ అనేది ఫార్ములా అనేది ఫార్మ్ అవుతుంది, ఇక్కడ నుంచి చేంజ్ అవుతుంది మనకి. కానీ రిక్వైర్డ్ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే రిక్వైర్డ్ ఈక్వేషన్ మనం తీసుకున్నట్లయితే చూడండి, అక్కడ 2 + √3 ఒకటి, 2 - √3 ఒకటి. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. 2 మైనస్ ఫస్ట్ ఏం చేసుకున్నామంటే 2 + √3 తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే 2 - √3 తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే x మైనస్ గామా మీన్స్ 1 + 2i తీసుకున్నాం. 1 + 2i. నెక్స్ట్ ఏంటంటే 1 - 2i తీసుకున్నాం. 1 - 2i ఈక్వల్ టు 0. 1 + 2i 1 - 2i. 2 + √3 2 - √3. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే దీన్ని x - 2 కింద రాద్దాం, -√3 ఇది ఒక టర్మ్. x - 2 -√3. నెక్స్ట్ ఇది ఇక్కడ బ్రాకెట్ అవసరమా? అవసరం, ఓవరాల్ బ్రాకెట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సేమ్ x - 2 +√3. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ x - 1 -2i. నెక్స్ట్ ఇక్కడ కూడా x - 1 + 2i ఈక్వల్ టు 0. ఇలా రాయడం వల్ల మనకి యూజ్ ఏంటి? మళ్ళీ a + b × a - b. ఈ 2 టర్మ్స్ కి ఫార్ములా వస్తుంది, ఈ 2 టర్మ్స్ కి ఫార్ములా వస్తుంది. a + b × a - b. మళ్ళీ ఈ రెండు a + b × a - b. a² - b². a అంటే ఇక్కడ x - 2, b అంటే √3. సో x - 2 హోల్ స్క్వేర్ -√3 హోల్ స్క్వేర్ మీన్స్ 3. డైరెక్ట్ గా రాసేయచ్చు. నెక్స్ట్ సేమ్ x - 1 హోల్ స్క్వేర్ b². b² అంటే 2i హోల్ స్క్వేర్. 2i హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా ఇంకో స్టెప్ ఎలా పెరిగింది కాబట్టి ఇండైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్. ఓకే, అలా రాద్దాం. ఇప్పుడు x - 2 హోల్ స్క్వేర్ -3 హోల్ స్క్వేర్ మీన్స్ 3. ఓకే, నెక్స్ట్ x - 1 హోల్ స్క్వేర్ -2i హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుందమ్మా? 4i². i² మీన్స్ -1. 4 × -1 we get -4. We have already minus, so this becomes plus. That equal 0. Now expand the x - 2 whole square here and that term x - 1 whole square. So x - 2 whole square expand cheste a² plus b² minus 2ab and minus 4x and minus 2. Next here x² minus or plus minus 2x plus 4. Okay, next x² term and x term and constant. Here x² term and x term and constant equal to same as is multiplication. This term having 3 terms and 3 × 3 total
9 terms. Okay, multiply with first and first, x square x power 4, x square 2x minus 2x cube, x square into 5x square. Clear. Next, second term, minus 4x into x square, 4x cube minus plus 8x square. Next, minus 20x. Clear. Next, multiply with 1 into x square minus 2x plus 5. ప్రొడక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే ఒక ఆర్డర్లో రాసుకోవాలి అంటే x పవర్ ఆఫ్ 4 x క్యూబ్ అలాగా x పవర్ ఆఫ్ 4 టర్మ్స్ ఓన్లీ 1 ఉంది రాయండి. x క్యూబ్ వితౌట్ x క్యూబ్ అంటే minus 6 x క్యూబ్ అయిపోయింది. నెక్స్ట్ x స్క్వేర్ చూడండి, ఇదో 5 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 1 ఉంది. 8 plus 1 9 plus 5 అంటే 14x స్క్వేర్. నెక్స్ట్ x టర్మ్ చూడండి, minus 20 ఉంది, ఇక్కడ 2 ఉంది అంటే minus 22x. క్లియర్. నెక్స్ట్ లాస్ట్ వన్, కాన్స్టెంట్ హ్యావింగ్ ఓన్లీ 1 టర్మ్ ఈక్వల్ టు 5. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. చూడండి 4 రూట్స్ మనకి ఇచ్చాడు, ఫైనల్ గా పవర్ 4 తో మనకి ఈక్వేషన్ అనేది ఫార్మ్ అయ్యింది అనమాట. ఓకే అండి. So this is the another example of the model number 1. Clear? Model number 1 is very easy. Please do practice. Okay. Okay. Thank you very much too. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.